మన మహర్షి గోశాల రమేష్ గారిని ఒక 2 నిమిషాలు వారిని మాట్లాడవలసిందిగా, వీరి పరిచయం కూడా వారు చేసి మాట్లాడవలసిందిగా కోరుతుంది. జై గోమాత. ఈనాటి మన ముఖ్య అతిథి చెప్పొచ్చు మన గురువుగారు నిరంజన్ వర్మ గారు. అట్లాగే ఉన్న వేదిక ఉన్న పెద్దలందరూ కూడాను, అదేవిధంగా వేదిక ముందు అందరికీ శిరస్సు వంచి హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. నా పేరు సర్జన రమేష్, మహర్షి గోశాల వరంగల్. ఒకప్పుడు నిరంజన్ వర్మ గురుగారి దగ్గర శిక్షణ తీసుకొని కట్టవాకంలో కొంతకాలం ఉండి ఎగ్జామ్స్ రాసి మీతో పాటుగా మీలాగా నేను కూడా ఒకప్పుడు చేశాను. దాన్ని ఇప్పటికి కొనసాగిస్తున్నాను, పంచగవ్య థెరపీ అనేది. కాకపోతే ఏంటంటే ఆ పంచగవ్య థెరపీతో పాటుగా కొన్ని మూలికా వైద్యము, రకరకాల వైద్యాలు చేర్చి దాన్ని ముందుకు తీసుకెళ్తూ ముఖ్యంగా క్యాన్సర్ మీద, కిడ్నీ ఫెయిల్యూరు, లివర్ కేసెస్ ఇట్లాంటి వాటి ప్రయోగం చేస్తూ ముందుకు తీసుకోవడం జరుగుతుంది. అందులో ఏంటంటే ముఖ్యంగా ఈ గోవు ద్వారా మనం ఆరోగ్యాన్ని పొందాలి అంటే ఈ పంచగవ్య థెరపీతో పాటుగా ఇంకో కొన్ని ఎక్స్ట్రా యాక్టివిటీస్ ఏంటంటే, ఇందాక మన విజయరామ్ గారు చేస్తున్న కార్యక్రమంలో భాగంగా మహర్షి గోశాల కేంద్రంగా ప్రతి సంవత్సరం ఒక గ్రామాన్ని దత్తత తీసుకొని కొన్ని ఆవులు ఇచ్చేసి వారితో ప్రకృతి వ్యవసాయం చేయించడం. ఎందుకొరకంటే మా గురువుగారు కానీ మన పెద్దల వాళ్ళు చెప్పేది ఏంటంటే, మనం ఎంత వైద్యం చేసినా, ఎంత పంచగవ్య చేసినా, ఎంత ఆయుర్వేదం చేసినా చివరికి మనం తినే ఆహారం కనుక సరిగా లేకపోతే విషపూరితమైన విషయాలు కొట్టి పురుగు మందులు కొట్టి పండించిన ఆహారం తీసుకోవడం వల్ల మన ఆరోగ్యం మళ్ళీ పాడైపోతుంది. కనుక ద బేసిక్ రూట్ అంటే మన తినే ఆహారం మారాలి. దాని కొరకు రైతుల్లో మార్పు రావాలి. మన ఆరోగ్యంగా ఉండాలంటే ముందు రైతు ఆరోగ్యంగా ఉండాలి. సో రైతుల్లో మార్పు తీసుకొచ్చేసి ఆ ప్రకృతి వ్యవసాయం, న్యాచురల్ ఫార్మింగ్ కనుక చేయించగలిగితే దాంతో మనకు ఆరోగ్యం చేకూరుతుంది. కనుక అక్కడి నుంచి మొదలుపెట్టాలనే సంకల్పంతో ప్రతి సంవత్సరం మహర్షి గోశాల కేంద్రంగా ఒక గ్రామం దత్తత చేసుకోవడము, ఆవులు ఫ్రీగా ఇవ్వడము, వారి ద్వారా ప్రకృతి చేయించడము. దాంతోపాటుగా ఆరోగ్యానికి సంబంధించి పంచగవ్యతో రకాల ట్రీట్మెంట్స్ ఇవ్వడము. గోశాలలో ఏంటంటే చాలామంది పేదవాళ్ళు వస్తారు, వివిధ ప్రాంత గ్రామాల నుంచి వస్తారు. కనుక వారికి ఉచితంగా ఈ వైద్యం అందించాలనే సంకల్పంతో ఈ పంచగవ్యతో పాటుగా మూలిక వైద్యాన్ని మహర్షి గోశాలలో ప్రతి ఈరోజు ఆదివారమే కొన్ని వందల మంది వస్తారు. మీ అందరికీ చాలామంది తెలుసు. వాళ్ళందరికీ ఉదయం టిఫిన్లు, మధ్యాహ్నం భోజనాలు పెట్టి అదొక ట్రస్ట్ కనుక ట్రస్ట్ కేంద్రంగా జరుగుతున్న కార్యక్రమాలు. సో మన సంకల్పం ఏంటంటే, ఈరోజు మనం ఆరోగ్యంగా ఉండాలంటే ఒకే ఒక లక్ష్యం, గోమాత ఉండాలి. గోమాత ఉంటేనే మనకు సాధ్యమవుతుంది అనేది మనకు ప్రూవ్ అయిపోయింది. ఆల్రెడీ ఇట్స్ ప్రూవ్డ్, ఇట్స్ ఎ ప్రూవెన్ సైన్స్. కనుక ఈరోజు మనం ఒక ఆవును కాపాడుకునే దిశగా చేసే ప్రయత్నాల్లో భాగంగా మన పంచగవ్య చికిత్స, అదే గోదావరిత వ్యవసాయము, తర్వాత పంచగవ్య ఉత్పత్తులు, పిడకలు కానీ, విభూతి కానీ, తర్వాత పండ్ల పొడి కానీ, రకరకాల ఉత్పత్తులు, మన వంటిలో వాడుకునే రకరకాల వస్తువులు. ఈ విధంగా అన్ని రంగాల్లో పరిశోధన జరగాలి, అన్ని రంగాల్లో డెవలప్మెంట్ జరగాలి. ఒక చికిత్స మాత్రమే చికిత్సతో పాటుగా మన వంటింట్లో మార్పు రావాలి. అది వైద్యులు మన సమాజంలో మార్పు రావాలి, రైతుల్లో మార్పు రావాలి. ఈ విధంగా అన్ని రంగాల్లో మార్పు వస్తేనే నిజమైన ప్రగతి కలుగుతుంది, నిజమైన ఆరోగ్యం కలుగుతుంది. కనుక ఆ దిశగా చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. విజయరామ్ గారు మరియు వారి యొక్క టీము తెలంగాణ గోశాల ఫెడరేషన్ ఆధ్వర్యంలో రకరకాల కార్యక్రమాలు గోవుకు సంబంధించి మొదలుపెట్టారు. అందులో ప్రకృతి వ్యవసాయం ఒకటి మాత్రమే. సో ఇలాంటి కార్యక్రమాలకు చేతుని ఎంతో మంచి స్పందన ఉంది. అన్ని ప్రాంతాల నుంచి కూడా వారికి సహకారం అందిస్తూ ఉన్నారు. రీసెంట్గా గోశాల ఫెడరేషన్ ఫామ్ అయింది. దాని ఆధ్వర్యంలో ఫామ్ అయిన తర్వాత కొత్త ప్రణాళికలు, కొత్త ఆలోచనలు గోశాల కేంద్రంగా, సంస్కార కేంద్రంగా ఎంత అద్భుతం అంటే, ఇన్నేళ్లుగా కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నా మొన్న జరిగిన మీటింగ్ తర్వాత మన రొమ్మలు నిక్కబడుతున్నాయి. అలా ఇంత అద్భుతంగా ఉంది, ఇంత అద్భుతంగా జరగబోతున్నాయి కార్యక్రమాలు అనేది చాలామంది ఒక టీమ్గా బాగా వర్క్ చేస్తూ ఉన్నారు. మనందరం కూడాను కలిసి ముందు తీసుకెళ్ళి ఈ కార్యక్రమాలను. ఎందుకొరకు? మన కొరకు. ఈరోజు ఏదో గోవు కొరకు కాదు మనం చేసేది, గోవు మన కొరకు. మనం బతికుండాలి అంటే, మనం ఆరోగ్యంగా ఉండాలంటే, నిజంగా మన సంస్కారవంతులు కావాలి అంటే, మన సంస్కృతి కాపాడబడాలంటే మన సంస్కృతికి ఆయుపట్టు ఆవు. అలాంటి ఆవులు లేకుండా చేసేవాళ్ళు మనకు తెలుసు ఏం జరుగుతుందో. సో ఇలాంటి పరిస్థితులలో మనం ఆవును కాపాడుకోవడం, మన కొరకు మనం కాపాడుకునే దిశగా జరుగుతున్న కార్యక్రమం. దీనికి తర్వాత ఇప్పుడు 13వ పంచగవ్య జాతీయ సదస్సు జరుగుతోంది. అంతకుముందు చాలా క్యాంపులు నేను ఎవ్రీ ఇయర్ అటెండ్ అయ్యేవాడిని. ఈ మధ్య ఒక గ్యాప్ వచ్చింది. ఎందుకంటే ఈ గ్రామాల మీద మనసు పెట్టి గోశాల కేంద్రంగా రకాల కార్యక్రమాలు స్ప్రెడ్ చేయడంలో కొంత నేను ఎక్కువ టచ్లో లేకపోయాను. ఈరోజు మళ్ళీ నేను సంకల్పం తీసుకున్నాను గురుగారితో కలిసి పనిచేయడానికి. గురుగారు ఆధ్వర్యంలో చేసే కార్యక్రమాలకు మీ అందరితో పాటు కలిసి పనిచేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. తెలంగాణ రాష్ట్రం అంతా కూడాను ఎవరైతే పంచగవ్య మిత్రులు చాలా పరిచయం ఉన్నారు, వాళ్ళందరినీ మళ్ళీ ఒకదాన్ని తీసుకొని రావడము, అందరము సమావేశం ఏర్పాటు చేసుకోవడము, సత్సంగాలు ఏర్పాటు చేసుకోవడము, ఒక గ్రూప్లో యాక్టివిటీ కింద మనం కనుక ముందు తీసుకెళ్ళగలిగితే, ఎందుకంటే ఒక వ్యక్తి వల్ల పని కాదు, ఒక గురువుగారు ఆధ్వర్యంలో మనం అందరం కలిసి దీన్ని ముందు తీసుకెళ్ళగలుగుతాం. ఈ కార్యక్రమాన్ని, ఈ ఉద్యమాన్ని, నిజంగా ఈ ఉద్యమం ఇది ఒక ఆరోగ్య విప్లవం ఇది. సో ఇలాంటి విప్లవానికి, ఇలాంటి ఉద్యమానికి నాంది పలికినటువంటి నిరంజన్ వర్మ గురువు గారికి మరొకసారి వారి పాదాలకు శిరస్సు వంచి ధన్యవాదాలు, నమస్కారం తెలియజేస్తూ, సో ఇలాంటి కార్యక్రమానికి
వెన్నుదన్నుగా ఉండి సపోర్ట్ చేస్తూ మేము ఉన్నామంటూ గోశాల తెలంగాణ గోశాల ఫెడరేషన్ నుండి విజయరామ్ గారు మరియు యొక్క టీం నేను కూడా మెంబర్నే, బట్ ఈ టీం అందరూ కూడాను నిజంగా ఈ గవ్యసిద్ధ గురుగారికి సపోర్ట్ చేస్తూ రాబోయే రోజులలో దీన్ని ఒక పుణ్యక్షేత్రంగా ఒక పుణ్య కార్యక్రమంగా భావించి దీన్ని ముందుకు తీసుకెళ్తున్న వాళ్ళందరూ కూడాను మరొకసారి తెలంగాణ గోశాల ఫెడరేషన్కి ధన్యవాదాలు. బాలకృష్ణ గురుగారికి అదేవిధంగా మన మిత్రబృందానికి నమస్కారం తెలియజేస్తూ ఈ కార్యక్రమం వచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. రాబోయే కార్యక్రమం తిరుపతిలో నవంబర్ జరిగే కార్యక్రమం మాత్రం పెద్ద ఎత్తున ఇంతకు మన సుదర్శన్ గారు చెప్పినట్టుగా కనీసం 2000 మంది అందరూ సంకల్పం తీసుకుని కనీసం 2000 మందితో ఒక అద్భుతంగా కొనసాగిద్దాం. వెంకటేశ్వర స్వామి గారి వారి పాద సన్నిధిలో జరిగే కార్యక్రమానికి మన అందరం కూడాను ఒక సంకల్పం తీసుకుందాము. ఇంతకుముందు పారంపర్య వైద్య మహాసంఘం మొన్న జరిగింది 3 months బాగా జరిగింది, అంటే ఆయుర్వేదం టైపు అయితే మన వంశ పారంపర్య వైద్యం మీద మధ్య జరిగింది, పెద్ద ఎత్తున జరిగింది. అదేవిధంగా ఒక ఆయుర్వేదం ఒకటే కాదు, మన దురదృష్టం ఏంటంటే ఆయుర్వేదం నుంచి ఆవులు సపరేట్ చేశారు, అందువల్ల రిజల్ట్ సరిగ్గా రావట్లేదు. ఆయుర్వేదంలో ఎందుకు రావట్లేదు ఫలితం అంటే కారణం ఆవులు సపరేట్ చేశారు. 200 ఏళ్ల కింద బ్రిటిష్ వాళ్ళు దాన్ని సిలబస్ చేసేటప్పుడు ఏం చేసి దాన్ని ఆవును పక్క పెట్టారు, అందుకే ఫలితం రావట్లేదు. ఈ రోజు గురువుగారు చెప్పే ప్రయత్నం ఏంటంటే ఆయుర్వేదము ఆవు లేకుండా లేదు, ఆయుర్వేదంలో ఆవు కలిస్తేనే ఫలితం వస్తుందనేది దాన్ని నిరూపించారు, నిరూపణ జరిగింది. ఈరోజు మా గోశాలలో కూడా కొన్ని వేల మంది ఇప్పటి వరకు బాగిన వాళ్ళు మీకు కళ్ళ మీద చూస్తూ ఉన్నారు. సో ఎప్పుడైతే ఆయుర్వేదానికి ఆవు తోడైతేనే అది నిజమైన ఆయుర్వేదం అవుతుంది. సో అలాంటి ఆయుర్వేదాన్ని ముందు తీసుకెళ్లే ఉద్యమంలో మీ అందరూ ముందుకు వెళ్తున్నందుకు అందరినీ శిరస్సు వంచి ధన్యవాదాలు చేస్తున్నాను. మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.